రెడ్డి గారు నమస్తే. నమస్తే. మీ పేరు రెడ్డి గారు? లక్ష్మీనారాయణ రెడ్డి. లక్ష్మీనారాయణ రెడ్డి గారు. ఏ ఊరు రెడ్డి? రెడ్డిపల్లి గ్రామం, సంజావలం మండలము, నంద్యాల జిల్లా. ఓకే రెడ్డి గారు, ఇప్పుడు మీరు మిరప సాగు చేసినారు కదా, ఇది ఏ కంపెనీ వాళ్ళ మిరప? ఈషా కంపెనీ. ఈషా అగ్రిసీడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వారి కంపెనీ. ఏ రకం సాగు చేసినారు రెడ్డి గారు? 6631 ఒకటి. ఓకే. 3043 అన్నారు. ఓకే. ఇప్పుడు మనం ఉండే తోట వచ్చేసి ఏ వెరైటీకి సంబంధించింది? 6631 అనే రకానికి సంబంధించింది. ఓకే. ఇప్పుడు మొత్తం పంట కాలం ఎన్ని రోజులు అయింటది మనం పంట పెట్టి? సెప్టెంబరు 2వ వారంలో నాటామంటే 13-14 4 నెలలు కంప్లీట్ అయింది. 120 నుంచి 130 రోజులు. ఓకే. 130 రోజుల్లో ఇప్పుడు ఇక్కడ ఉండే మీ గ్రామాల్లో మిరప అధికంగా సాగు చేస్తారు కదా, మిగతా రకాలకు మన ఈషా అగ్రిసీడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 6631 అనే రకానికి తేడా ఏమన్నా ఉందా? తేడా దండిగా పోల్చుకుంటే ఏముంది మీకు? ఇప్పుడు దండిగా ఉంది అని అంటున్నారు కదా, తేడా లక్షణాలు ఒక్క నిమిషం. ఇప్పుడు మిగతా రకాలకు ఈ యొక్క ఈషా 6631 అనే రకానికి ఏం మీరు గమనించినారు? పక్కలోనే 1530 నూజివీడు వాళ్ళది. ఓకే. ఒకప్పుడు 4 సంవత్సరాల కింద గురించి నేను వేసాను అది. ఓకే. ఇది 2 సంవత్సరాల నుంచి మనకు దీనికి డెమోకి ఇచ్చినారు పోయిన సంవత్సరము. డెమోకి ఇచ్చినందుకు పోయిన సంవత్సరం గురించి నాటాను. అందుకే ఈ సంవత్సరం నేను మా ఊర్లో వచ్చేసి ఒక 50 ఎకరాలు డెవలప్మెంట్ చేశాను. తెగుళ్ళ నివారణ, వైరస్ తట్టుకునే గుణము దీంట్లో ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు అనే దాన్ని బట్టి మిగతా రకాల కంటే ఈషా 6631 అనే రకానికి తెగుళ్ళ తట్టుకునే సామర్థ్యం పెట్టుబడి కూడా కొద్దిగా మేలేస్తుంది. ఓకే. దానికన్నా మీరు అంటున్నారు కదా రెడీ, ఇప్పుడు తెగులు తక్కువ అంటే వైరస్ ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఎత్తులాడుకోండి, 1% గురించి లేదు, చూసుకోండి మీరే చూడండి. అంటే మీ కాన్ఫిడెన్స్ ఈ మొత్తం పొలంలో 1% గురించి లేదు. ఓకే రైట్ రెడీ. ఇప్పుడు కాయలు కింది నుంచి పడుతున్నాయా రెడ్డి గారు? ఒక్కసారి చూపించండి, చూసుకోండి. రైతు సోదరులందరూ ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. లక్ష్మీనారాయణ రెడ్డి గారు చెప్పేదాని ప్రకారము ఈషా అగ్రిసీడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 6631 అనే రకము కాపు కింది నుంచి చిక్కగా పడుతుంది. కనుపుకు దగ్గరలో ఉంది. బాగా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. కనుపుకు కూడా దగ్గరలో ఉంది. దగ్గర ఉంది. ఓకే. మంచి కలర్ లో ఉంది. మీకు చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ కొమ్మ తీసుకోబాబు ఒకసారి. ఇక్కడ చూడండి, మీరు వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏదైతే కింది నుంచి కాయ ఉందో పై వరకు కొన జుట్టు వరకు కూడా, అదో ఇక్కడ వరకు కొన జుట్టు వరకు, ఇప్పుడు ఉండే మొక్కకు కొన జుట్టు వరకు కాయ పట్టి ఉంది. మంచి సైజులో ఉంది, కలర్ లో కూడా మంచి కలర్ లో ఉంది. ఎక్కడ దీనికి వచ్చేసి మచ్చ కానీ లేకపోతే ఇంకొక విధమైనటువంటి తెగుళ్ళు కానీ వైరస్ కానీ ఎక్కడా లేకుండా ఉంది. రైతు సంతోషంగా ఉన్నాడు. రెడ్డి గారు, ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో 6631 అనే రకాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు కదా, మిగతా రైతుల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది? మిగతా అభిప్రాయం వచ్చే సంవత్సరానికి నెక్స్ట్ కు 1530 మానుకొని అంత ఈషా కంపెనీకే పోయేదానికి ముందంజలో ఉన్నారు రైతులు. ఇప్పుడు చూడండి రైతు సోదరులు, రెడ్డి గారు చెప్పేదాని ప్రకారము కాయలు కూడా ఆయన అనే దాని ప్రకారము దీనికంటే ఇంకా అద్భుతమైన తోటలు ఉన్నాయని రైతు గారు అంటున్నారు. ఈ విధంగా సాగు చేసేటువంటి రైతులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడి మీరు వ్యవసాయం చేస్తున్నారు. దీనికి మీకు కనీస మద్దతు వచ్చి మీకు కొంతవరకు సేఫ్ కావాలని మా కంపెనీ తరఫున మేమందరూ కోరుకుంటున్నాము. మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రెడ్డి గారు. అదేవిధంగా రైతు సోదరులు, ఇంకొక నిమిషం, ఈ కాయ ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైనా సరే, ఏ కొమ్మకైనా సరే, మీరు ఎక్కడైనా చూడండి, కింది నుంచి అదో ఇటుపక్క కావచ్చు, ఇంకా ముందుకు రండి, అదో ఈ చెట్టుకు లేదు అని అనడానికి లేకుండా ఎటు పక్కన చూడండి ఈషా అగ్రిసీడ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారి 6631 అనే రకం తెగుళ్లకు కానీ తెగుళ్లకు తట్టుకొని మంచి దిగుబడినిచ్చి రైతుకు అధిక ఆదాయాన్ని ఇచ్చే విధంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు రైతు లక్ష్మీనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం సార్. నమస్తే.